మరి గడిచిన 2 వారాలుగా మనం లైవ్ ఇవ్వడం అనేది జరగలేదు. కొన్ని అననుకూల కారణాలను బట్టి మరలా దేవుడు ఈ యొక్క శుక్రవారం నాడు మరొక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రభు మనకు గొప్ప కృపనిచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దైవ గ్రంథముల నుండి 1 పేతురు రాసిన పత్రిక. ఈరోజు మనం మాట్లాడబోతున్న ఒక మంచి అంశము ఆత్మ సంబంధమైన బలులు. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మనందరం కూడా ఈ యొక్క అతి శ్రేష్టమైన మాటలను మనం ధ్యానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 1 పేతురు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని విషయాలు నేను చదివి వినిపిస్తాను. నాతో పాటు మీరందరూ కూడా ధ్యానించండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డుబండయు ఆయను. ఇలాగా అపోస్తలుడైన పేతురు ఈ యొక్క 1 పత్రికను సంఘాన్ని ఉద్దేశించి రాయడం అనేది జరుగుతూ ఉంది. పిల్లరా, ఎందుకు పేతురు ఈ యొక్క సంఘానికి ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు అని అంటే, సంఘము ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఏ బలులండి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. మరి పాత నిబంధనలో అనేక రకాలైన బలులు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారములో ఆ బలులను ప్రధాన యాజకులు అర్పించేవారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారము అనబడిన లేదు కాబట్టి, ప్రత్యక్ష గుడారం అనబడిన ఆయన సన్నిధిలో ప్రత్యక్ష గుడారమే ఆయన అయ్యగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మనము నేరుగా ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించాలి. చాలామంది ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటి అని అంటారు. మనము అనునిత్యము చేస్తున్న వాటిని ఆత్మ సంబంధమైన బలులు అని అనొచ్చు. ఈరోజు ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. ఆ తరువాత ఆత్మ సంబంధమైన బలులు అర్పించే మనం ఎలా ఉండాలో చెప్తాను. మొట్టమొదటిగా ఏం చెప్తాను? ఆత్మ సంబంధమైన బలులు ఏంటి, అవి ఏమి అని చెప్తాను. రెండవదిగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించే మానవుడు ఏ రీతిగా ఉండాలో కొన్ని విషయాలు ఈ రాత్రి నేను ధ్యానిస్తాను. రండి, మొట్టమొదటిగా అపోస్తలుడైన పేతురు అంటున్నాడు ఇక్కడ, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును అని అన్నాడు. ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు ఏంటి అని అంటే, బైబిల్లో 7 రకాలైన ఆత్మ సంబంధమైన బలులు ఉన్నాయి. మొట్టమొదటిగా రోమా పత్రికలో మనం చూస్తాము. రోమా పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ మాటలు మనము చూస్తాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఒకటి, ఆత్మ సంబంధమైన బలి ఏంటంటే, సజీవ యాగముగా మన శరీరములను దేవునికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. ఎందుకు సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి మానవుడు కూడా
ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలుల్లో మొట్టమొదటి బలి ఏంటంటే మన శరీరములను పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన శరీరముతో ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. శరీరములో చెడు ఆలోచనలు ఉండకూడదు. శరీరములో వ్యర్థమైన తలంపులు ఉండకూడదు. మన శరీరమును దేవునికి ఆలయముగా మనం సమర్పించుకోవాలి. మన శరీరమును దేవునికి ఒక మందిరముగా మనం సమర్పించుకోవాలి. పిల్లరా, మీరు చెప్పండి, దేవుని మందిరము పరిశుద్ధముగా ఉండాలా, అపరిశుద్ధంగా ఉండాలా? చెప్పండి. దేవుడు నివసించే స్థలము, దేవుడు నివాసం ఉంటున్న స్థలము, దేవుడు కూర్చుంటున్న స్థలము, దేవుడు ఆయన నివాసం ఉండడానికి ఇష్టపడుతున్న స్థలము మన శరీరము, మన హృదయము. మరి ఆయన నివాసయోగ్యమైన మన స్థలాన్ని మనం ఎలా ఉంచుకోవాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మరి మన శరీరమును పరిశుద్ధంగా ఉంచుకుంటేనే మనం దేవునికి మొట్టమొదటి బలియాగమును మనము సమర్పించుకొనగలము. మన శరీరములో వ్యభిచారము, మన శరీరములో పాపము, మన శరీరములో దుర్మార్గత, మన శరీరములో అనేకమైన దురాలోచనలు, మన శరీరములో కామాభిలాషలు, మన శరీరములో మోసము, మన శరీరములో అబద్ధము, ఇలా మన శరీరాన్ని నాశనం చేసే అనేకమైన తప్పుడు ఆ యొక్క ఆలోచనలు, తప్పుడు పనుల చేత మన శరీరమును మనం లోకానికి సమర్పించుకున్నాం అనుకోండి. మరి మన శరీరాన్ని మనం దేవునికి సమర్పించుకోగలమా? సమర్పించుకోలేం. నేటి సంఘము దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే విషయంలో తప్పిపోతుంది. నేటి సంఘము దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే విషయంలో మర్చిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, మా ప్రియ సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేసుకోవాలంట? దేవునికి సమర్పించుకోవాలి. మొట్టమొదటి బలి ఏంటిదంట? ఆత్మ సంబంధమైన బలి. మన శరీరమును దేవునికి సమర్పించుకోవాలి. రెండవది, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా చాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము, అదేంటిది? శరీరము సమర్పించుకోవడం, శరీర యాగము, శరీరమును సమర్పించుకోవడం. రెండవదిగా, దేవునికి ఆత్మ సంబంధమైన బలు అర్పించే విషయంలో నేటి విశ్వాసి ఏది అప్పగించాలంటే అనునిత్యము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆరాధన చేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క సముఖములో దేవుని స్తుతించేవారిగా ఉండాలి. నిత్యము ఏమంటారంటే అక్కడ, నిత్యము నువ్వేం చేయాలి? దేవునికి ఆరాధన చేయాలి. ఇదే దేవునికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన బలి. పిల్లారా, ఇదే దేవునికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన బలి. మన జీవితంలో, దైనందిన జీవితంలో వీటిని మనం చేస్తూ ఉన్నాం. ఒకటి, శరీరమును మనం దేవునికి సమర్పించుకుంటున్నాం. రెండు, అనునిత్యము దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాము. ఆరాధన అంటే ఉదయం లేచిన వెంటనే ప్రభు దగ్గర మోకాళ్ళుని, ప్రభువా ఈరోజు మరొక దినాన్ని చూడడానికి ఒక గొప్ప కృపనిచ్చే ప్రభుని ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభువుకు ప్రార్థన చేయాలి పిల్లరా. అలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత, ప్రభా ఎన్నో కష్టాల నుండి, ఎన్నో ఆలోచనల నుండి, ఎన్నో బాధల నుండి నన్ను సురక్షితంగా మరల నా ఇంటికి తీసుకొచ్చావు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అని ప్రభుని ఆరాధించాలి. అనునిత్యము ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి ప్రభు మనకు చేసిన మేలును తలంచుకొని ప్రభుని ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడమే నిత్యమైన ఆత్మ సంబంధమైన బలియాగము. మొట్టమొదటిగా ఏ బలియాగం అది? శరీరమును దేవునికి పరిశుద్ధముగా సమర్పించుకోవడమే ఆత్మ సంబంధమైన బలియాగము. రెండవదిగా అనునిత్యము దేవుణ్ణి స్తుతించడమే. స్తుతించడం అంటే పాటలు పాడవచ్చు, స్తుతించడం అంటే దేవుడిని చప్పట్లతో దేవుని స్తుతించవచ్చు. స్తుతించడం అంటే మరీ ఎక్కువగా అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుడు నీకు చేసిన
గొప్ప గొప్ప ఆశ్చర్యమైన కార్యాలకు దేవునికి నువ్వు స్తుతి చేయాలి, దేవుని ఆరాధించాలి. అతని అనునిత్యం ప్రతి క్షణం దేవుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. మూడవ ఆత్మ సంబంధమైన బలి చూద్దామా? ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు మనం చూడొచ్చు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ పీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై, ఏంటిదంట, బలిపీఠము యొద్ద పరిశుద్ధులందరూ ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లరా, ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధులందరూ కలిసి దేవుని యొక్క నిత్య నిబంధన చేయడానికి, దేవుని దగ్గర తమ బలులను అర్పించడానికి ప్రకటన గ్రంథంలో, అనగా రానున్న దినాల్లో జరగబోతున్న పని ఏంటో తెలుసా? దేవుని యొక్క బలిపీఠం ఎదుట ప్రజలందరూ కలిసి, పెద్దలందరూ కలిసి, దేవదూతలందరూ కలిసి అనినిత్యము దేవుని ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా వాళ్ళ ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తూ ఉన్నారు. అక్కడ మనం గమనిస్తే దేవదూతలు, ప్రధానులు, అధికారులు, అలాగే 24 పెద్దలు, వీరందరూ కూడా ఏం చేస్తున్నారు అక్కడ అని అంటే, దేవునికి నిత్యమైన ప్రార్థనలు చేస్తూ దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తూ ఉన్నారు. ఏ సంబంధమైన బలులు అవి? మనం ఆత్మ సంబంధమైన బలులు ఏంటో నేర్చుకుంటున్నాం. ఒకటి, ఆత్మ సంబంధమైన బలు అంటే ఏంటి? శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడము. నీ శరీరంలో పాపమునకు త్రావు లేకుండా, నీ శరీరంలో దేవునికి అయిష్టమైనది ఏది కూడా లేకుండా పరిశుద్ధంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవడమే ఆత్మ సంబంధమైన బలి. రెండవదిగా మనం చూస్తే నిత్య ఆరాధన. ప్రభు దగ్గర ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం, ఎల్లప్పుడూ దేవుని ఆరాధన చేయడమే దేవునికి ఆత్మ సంబంధమైన బలి. మూడవదిగా మనం చూస్తే దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడమే ఆత్మ సంబంధమైన బలి. పిల్లరా, ఒక విషయం అడుగుతాను. ఎప్పుడైనా సరే సంఘ క్షేమం కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘ సేవకుల కొరకు ఎప్పుడైనా మనము ఒక తీర్మానం తీసుకొని, ఈరోజు నేను ఉపవాసం ఉండి నా సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేసిన తీర్మానం తీసుకున్నావా? అది దేవునికి ఆత్మ సంబంధమైన బలి. ఇదిగో ఫలానా సహోదరి విషయంలో నేను ప్రార్థన చేస్తాను, ఆ సహోదరి కోసం ఉపవాసం ఉండి నేను దేవునికి ప్రార్థన చేస్తానని ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేశావా? తీర్మానం తీసుకొని, అదే దేవునికి ఆత్మ సంబంధమైన బలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఇవన్నీ. దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని పేతురు నేటి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి ప్రతి వాళ్ళు కూడా. ఎందుకంటే పాత నిబంధనలో పాప పరిహారార్థ బలి, పాత నిబంధనలో రక్త ప్రోక్షణ బలి, పాత నిబంధనలో దహన బలి, నైవేద్య బలి, చాలా బలులు ఉన్నాయి పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో అవేమీ దేవుడు చేయమని చెప్పలా. కొత్త నిబంధనకు వచ్చేసరికి అవి కాస్త ఎలా మార్చబడినాయి? ఆత్మ సంబంధమైన బలులుగా మార్చబడ్డాయి. ఈ ఆత్మ సంబంధమైన బలులను అర్పించే విషయంలో మొట్టమొదటిగా మన శరీరమును దేవునికి సమర్పించుకుంటే, రెండవదిగా అనునిత్యము దేవుని ఆరాధన చేస్తే, మూడవదిగా అనునిత్యము దేవునికి ప్రార్థన చేస్తే నువ్వేం చేసినట్టు? దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్లు. ఇంకా చూద్దాం ఏంటి ఇంకా ఆత్మ సంబంధమైన బలులు ఏమున్నాయి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనమును చూద్దాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు అపప్రోధీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నవని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘముతో చెప్తా ఉన్నాడు. ఏంటిదంట? దేవునికి ఇష్టమైన బలి ఏంటిదంట? ఆత్మ సంబంధమైన బలులు ఏంటంటే, అపోస్తలుడైన పౌలుకట సంఘము అనేక రకాలుగా వాళ్ళు కష్టపడినది, వారు సంపాదించిన దానిలో కొంతవరకు ఇచ్చారట.
అపోస్తలుడైన పౌలు చేతులు పెట్టారు. అయ్యా ఇదిగో ఇది పరిచర్యకు వాడండి, అయ్యా ఇది దేవుని యొక్క రాజ్యం కట్టడానికి వీటిని వాడండి, అయ్యా ఇదిగో పరిచర్యకు ఏదైనా అవసరం అంటే ఈ డబ్బును వాడండి అని సంఘము అపోస్తలుడైన పౌలుకి ఎపఫ్రోదితు ద్వారా పంపించాడు. ఎవరి ద్వారా పంపించాడు చూడండి అక్కడ, ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఉన్నాను. ఎవరు పంపించారు? సంఘం పంపించింది. వారు చిరస్థిర ఆస్తులను అమ్మి అనేకమైన విషయాల్లో దేవుని సంఘ విస్తరణ కొరకు, దేవుని సంఘ కట్టడల కొరకు, దేవుని సంఘములో అనేకమైన ఆత్మల రక్షణార్థమై వాళ్ళు ఏం చేశారంటే అపోస్తలునికి కొంత ధనాన్ని పంపించారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ ధనము నాకు చాలా ఇష్టమైనది అన్నాడా? నువ్వు పంపించావు కదా ఈ ధనము, చాలా సంతోషం. ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇప్పుడు అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగముగా ఉన్నది. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏ సంబంధమైన బలి తెలుసా? ఆత్మ సంబంధమైన బలి. నువ్వు సంపాదించిన దానిలో, నువ్వు కష్టపడిన దానిలో, నీకు వచ్చిన జీతములో, నువ్వు కష్టపడి చెమటోర్చిన దానిలో కొంత దేవునికి నువ్వు ఇస్తున్నావు అని అంటే అదేంటిదో తెలుసా? అది ఆత్మ సంబంధమైన బలి. ఇక్కడ అంటున్నాడు, అవి మనోహరమనే సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునే ఉన్నవి అని అంటూ ఉన్నాడు. లేరా, నువ్వు ₹1 దేవుని సన్నిధికి తెచ్చినా, ఎంతో దేవునికి కానుకలు ఇచ్చినా అవి ఎవరికి ఇంపుగా ఉండాలంట? దేవునికి ఇంపుగా ఉండాలట. అవి ఆత్మ సంబంధమైన బలులుగా మార్చబడాలట. దేవుడు అంటున్నాడు, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది నాకు ఆత్మ సంబంధమైన బలియే. నువ్వు దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా నాకు అది ఆత్మ సంబంధమైన బలియే. నువ్వు ఇష్టమైన రీతిలో, మనోహరమైన రీతిలో, పుష్కలమైన రీతిలో దేవుని సన్నిధికి నీవు ఇస్తున్న ప్రతి రూపాయి, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, ఇది నాకు ఆత్మ సంబంధమైన బలిగా మార్చబడుతుంది. ఇది నా ఆత్మ సంబంధమైన బలిగా నేను దాన్ని తీసుకుంటున్నాను అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. మరి మన దేవుని సన్నిధికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే విషయంలో ఎక్కడుండిపోయాం చెప్పండి? ఒకటి, శరీరమును సమర్పించుకునే విషయంలో ఎక్కడున్నాం? 2, నిత్యముగా ప్రభుని ఆరాధించే విషయంలో ఎక్కడున్నాం? పాటలైన తర్వాత కదా మనం వచ్చే దేవుని సన్నిధికి. ఆరాధన ఎప్పుడు జరిగిద్ది? అవునా కదా? నిత్యము ప్రభుని ఆరాధించాలి కదా, అని నిత్యము ప్రభుని స్తుతించాలి కదా. అది మన బాధ్యత. దేవునికి ఆత్మ సంబంధమైన బలి కదా. మన జీవితంలో ప్రార్థన ఒక ఆత్మ సంబంధమైన బలి. మన జీవితంలో మనం ఖర్చు పెడుతున్న ప్రతిదీ కూడా ఒక ఆత్మ సంబంధమైన బలి. ఇంకోటి చూద్దాం పిల్లరా, రండి. పరిశుద్ధ దైవ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. ఏంటంట? ఏ యాగము? ఆత్మ సంబంధమైన బలి. ఉపకారము చేయడము, ధర్మము చేయడము, ఇతరులకు సహాయము చేయడము. నీ దగ్గర ధనమున్న సహాయము చేయలేని పరిస్థితులు ఉంటే నువ్వు దేవునికి ఆత్మ సంబంధమైన బలియాగం నువ్వు చేయలేవు. ఉపచారము చేయాలి, ఉపకారము చేయాలి, ధర్మమును జరిగించాలి. నీ ఆత్మీయ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ ఉపచార ధర్మము నువ్వు చేస్తూ ఉన్నావా? వీటన్నిటికీ నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఈరోజు మనం ప్రారంభించడమే లేటుగా ప్రారంభించాము. మరి విశ్వాసులు కూడా లేటుగానే వచ్చారు. దానికి నేను త్వరగా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన బలులు మనం వీటిని అనునిత్యము మనం ధ్యానిస్తూ ఉన్నాం. అనునిత్యము వీటిని మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఆత్మ సంబంధమైన బలులుగా అర్పిస్తూ ఉన్నాం. చూడండి, ఈ విషయాలు చూసిన తర్వాత ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వాళ్ళు ఎలా ఉండాలో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అలాగే 6వ విషయం చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయము 15 నుండి కొన్ని విషయాలు. ఆయనను అన్యజనులను
ఆ, 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 ఆ. యాజక ధర్మమును ఇక్కడ ఏమంటాడు? అన్యజనుల అర్పణ. అన్యజనుల అర్పణ అంటే వాళ్ళు చేసేది కాదు. ఒక అన్యజనుణ్ణి నీ సాక్ష్యము చేత, నువ్వు కలిగి ఉన్న ఒక గొప్ప మాట చేత, నీ హృదయంలో కలిగి ఉన్న వాక్యము చేత, నువ్వు కలిగి ఉన్న భారము చేత, సువార్త భారము చేత ఎదురువాడి దగ్గరికి వెళ్ళి, కొత్త వారి దగ్గరికి వెళ్ళి నీవు నీ సాక్ష్యమును పంచుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పి ఇతరులను దేవుని దగ్గరికి తీసుకురావడమే అన్యజనుల అర్పణ. ఏ అర్పణ అది? అన్యజనుల అర్పణ. ఇది ఆత్మ సంబంధమైన అర్పణ. ఏ అర్పణ అండి? ఆత్మ సంబంధమైన అర్పణ. మన జీవితంలో మనం ఎంతమందిని తీసుకొచ్చని చెప్పండి దేవుని సన్నిధికి. దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు చేశాడు. ఎన్ని కార్యాలు చేశాడో. దేవుడు గొప్పడని సన్నిధిలో చెప్పడం కాదు, దేవుని సన్నిధిలో పొగడడం కాదు. దేవుడు చేసిన మేలును సంఘంతో పంచుకుంటూ ఇదే మేలును బయట వారికి పంచుకోవాలి, సమాజంలో పంచుకోవాలి. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను సాక్షి రూపంలో అనేకులకు పంచుకోవట్లేరా? ఎప్పుడైతే అనేకులు పంచుకుంటావో నీ సాక్ష్యము ద్వారా వాళ్ళు ఏమవుతారు? ప్రభువుకి ఆకర్షితులు అవుతారు. నీ సాక్ష్యం ద్వారా వారు ఎక్కడికి వస్తారు? ప్రభు దగ్గరకు వస్తారు. నీ సాక్ష్యం ద్వారా వారు ప్రభుని నమ్ముతారు. నువ్వు చెప్పిన సాక్ష్యం ద్వారా వారు ప్రభుని రుచి చూస్తారు. ఇక్కడ అంటున్నాడు అన్యజనుల అర్పణ. ఏంటిదట? ఏ అర్పణ అండి? అన్యజనుల అర్పణ. 7వదిగా చూద్దామా? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి చూద్దామా? అయితే సమీపమై ఉన్నది కాగా మీరు స్వబుద్ధి గలవారై. స్వబుద్ధిన స్వస్థబుద్ధి? మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండి శనగుండుగాను ఒకనొకడు ఆతిథ్యము ఏం చేయాలంట? ఆతిథ్యం. మనం తెలియని వారు మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏం చేయాలంట? ఆతిథ్యం చేయాలి. ఎవరు వచ్చినా మన ఇంటికి ఏం చేయాలి చెప్పండి? ఆతిథ్యం చేయాలి. ఇది ఆత్మ సంబంధమైన బలి. మీరు క్రైస్తవులు ఇవి చేస్తున్నారా? 7 బలులు చెప్పా. ఎన్ని బలులు? 7 బలులు. 1, శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం. 2, నిత్యము ప్రభుని ఆరాధించడము. 3, నిత్యము ప్రభునకు ప్రార్థన చేయడము. 4, నీవు కలిగి ఉన్న దానిలో ప్రభు పరిచర్యకు ఖర్చు పెట్టడము. 5, మనం చూసినట్లయితే ఏం చేయాలంటే అక్కడ 5వ విషయం మనమే చెప్పుకున్నాం. ప్రభు విషయంలో ఇతరులకు మనం సాక్షి రూపంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆ అన్యజనుల బలి. 6 మనం చూస్తే ఆతిథ్యం ఇవ్వాలంట. ఏం చేయాలంట? ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరికి? అందరికీ. ఇలా 7 సంబంధమైన బలులు మనం చూస్తామన్నాం. ఈ 7 సంబంధమైన బలుల్లో మనం ఎన్ని చేస్తుంటాం సుమారుగా చెప్పండి? ఎప్పుడన్నా ఈ శరీరమును దేవుని సమర్పించుకొని పాపం లేకుండా శరీరమును పరిశుద్ధంగా ఉంచుకున్నావా? ప్రభా, ఇక నుండి నా శరీరంలో పాపం ఉండకూడదు ప్రభా, నీవే నా దైవము, నీవే. మనంతా పాట పాడుకున్నాం కదా. ఏం పాట పాడుకుందాం? ఏ పాట పాడుకుందాం? కదా సహోదరు పాట పాడింది కదా. దావీదు కుమారుడా దాన్ని దాటిపోమాకయ్యా అని పాడుకుంటూ, నా తల్లి నన్ను, నా తండ్రి నన్ను ఎవరు విడిచినానో నన్ను విడిచిపో ప్రభా. మరి విడిచిపోని ప్రభుకి నువ్వేం చేయగలుగుతున్నా? నీ శరీరమును సజీవ యాగముగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు. సజీవ యాగముగా ప్రభువుకి నీ శరీరం సమర్పించుకోగలుగుతున్నావా? 2వదిగా అనిత్యము ప్రభుని ఆరాధన చేయగలుగుతున్నావా? ఆదివారం వస్తే మనం ఎప్పుడు వస్తాం చెప్పండి? పాస్టర్ గారు ముందు వస్తారా లేకపోతే విశ్వాసం ముందు వస్తారా? ఎవరు వస్తారు చెప్పండి? పాస్టర్ గారు ముందు వస్తారు.
ఎవరు రావాలి నిజానికి ముందు ఎవరు రావాలి చెప్పండి? సజీవ యాగముగా దేవుని సమర్పించుకున్న విశ్వాసులు, అనిత్యము ఆరాధన చేయాలని ఆశ ఉన్నవారు ఎప్పుడు వస్తారు చెప్పండి దేవుని సన్నిధికి? అందరికంటే ముందెళ్ళి, ప్రభా ఈరోజు నేను ఆరాధన చేయడానికి వచ్చాను ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధన చేస్తారు. అనునిత్యము ప్రార్థన చేస్తారు. ఒక్కొక్క దానికి నేను చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను, కానీ జస్ట్ నేను ప్రతిసారి కూడా అవుట్లైన్ మాత్రం వేస్తాను, తెలుసుకుంటారని. ఇంతకీ 7 సంబంధమైన బలులు అర్పించాలి అని అంటే పేతురు ఒక కండిషన్ పెట్టాడు అక్కడ. ఏం కండిషన్ పెట్టాడు చూద్దామా? నువ్వు 7 సంబంధమైన బలులు, ఆరాధన చేస్తున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా, కానుకలు ఇస్తానయ్యా, అలాగే నేను ఉపకారం చేస్తున్నానయ్యా, అనేక మందికి ఆతిథ్యం ఇస్తున్నాను ప్రభా, ఇంకా అనేక కార్యాలు నువ్వు చెప్పినట్లుగా అన్ని జనులను తీసుకొస్తాను ప్రభా, ఈ 7 బలుని అర్పిస్తున్నాను ప్రభా అని ఒకవేళ అనుకునే లెక్కనైతే ఇది మెయిన్గా నీలో ఉండాలి. ఏంటిదంట చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువుని వద్దకి వచ్చిన వారై. ఎవరండి సజీవమైన రాయి? ఎవరట? ప్రభువైన యేసు కదా. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అంటే మొట్టమొదటిగా ఆ సజీవమైన రాయి వద్దకు నువ్వు రావాలి. ఆ రాయి అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆ రాయి దగ్గర నువ్వు రావాలి. ఆ రాయి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తట. ఆయన సజీవమైన రాయిగా ఉన్నాడు. ఈ వాగ్దానం ఎవరితో మాట్లాడుతున్నాడు? రాయి అనబడిన పేతురుతో మాట్లాడుతున్నాడు. కెఫా అంటే రాయి. రాయి, నేను సజీవమైన రాయిని. ఓ పేతురు, నేను సజీవమైన రాయిని. మీరు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలన్నా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అన్నా, నువ్వు మొట్టమొదటిగా ఎక్కడ రావాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు ఆత్మ సంబంధమైన రాళ్ళుగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేవారు ఆ సజీవమైన రాయి దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సజీవమైన రాయే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ అంటున్నాడు, మనుషుల చేత విసర్జింపబడినను. ఎవరి చేత అంట? మనుషుల చేత. ఎవరు విసర్జించారంట దేవుణ్ణి? మనుషులే విసర్జించారు. కొన్ని రిఫరెన్సులు నేను చెప్పగలను, సమయం లేదు. కానీ విసర్జింపబడిన రాయి మూలకు తలరాయి, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి. ఈయన నిషేధించబడ్డాడు, మనుషుల చేత బాధింపబడ్డాడు, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, మేకులతో బిగించబడ్డాడు, తన మకుటమునకు ముళ్ళ మకుటము పెట్టినారు, అనేక రకాలుగా ఆయన బాధించారు. ఎందుకంటే మనుషులు ఆయన ఏం చేశారు? విసర్జించారు. మనుషులు విసర్జించినను దేవుడు విసర్జించాలన్న దేవుణ్ణి. మనుషులు విసర్జించినను ప్రభుని యేసుక్రీస్తుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా, తన తండ్రి యొక్క చిత్త ప్రకారంగా మనుషులందరినీ రక్షించడానికి, మనుషులందరినీ ఆత్మ సంబంధమైన బలులుగా, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డానికి ఆయన బాధించబడ్డాడు. అందుకే 53వ కీర్తన 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో అంటాడు కదా, నా దేవాది దేవుని యొక్క ముఖము, ఆయన స్వారూప్యము ఎలా ఉన్నదో అక్కడ ఎంత స్పష్టంగా రాస్తాడో చూడండి. 53వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడైనాను నమ్మెను. ఎవడు నమ్మెను? యెషయా గ్రంథం. యెహోవా బాహువు ఎట్టిది, ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతడు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన. ఎవరి వలన? మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనలని వాడిగాను ఉండేను. పిల్లరా, అతడు తృణీకరింపబడినను గనుక మనము అతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను. అయినను మెత్తబడిన వానిగాను,
దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఈ లేఖనం రాస్తూ ఉన్నాడు. ఎవరండి ఈయన? బాధించబడిన వారెవరు? మొత్తబడిన వారెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో నిన్ను నన్ను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టడానికి, నిన్ను నన్ను ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారిగా చేయడానికి, తన్ను తాను లేత మొక్క వలె ఎదిగిన ఆ ప్రభుని యేసు క్రీస్తు ఈ లోకములకు వచ్చి నీ నా పాపముల నిమిత్తమై, నీ నా రోగముల నిమిత్తమై, నీ నా శాపముల నిమిత్తమై, నీ నా దోషముల నిమిత్తమై ఆయన వ్యసనాకాంతుడైపోయాడు. బాధించబడిన వాడిగా అయిపోయాడు, కొట్టబడిన వాడిగా అయిపోయాడు, నెట్టబడిన వాడిగా అయిపోయాడు, మనుషుల చేత విసర్జింపబడిన వాడిగా అయిపోయాడు. కానీ ఈనాటికి కూడా ప్రభుని యేసుక్రీస్తుని విసర్జించుతున్న మనుషులు సంఘాల్లో ఉంటూ ఉన్నారు. ఆయన గురించి విని కూడా, ఆయన ఎవరో తెలిసి కూడా, ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరిగి కూడా, ఆయన ఎలాగో సిలువ వేయబడ్డాడో తెలిసి కూడా ఇప్పటికీ దేవుణ్ణి విసర్జించే మనుషులు లోకంలో లేకపోలేదు. లోకంలో కాదండి, దేవుని సంఘములోనే ఉన్నారు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ప్రభుని యేసుక్రీస్తు వారిని విసర్జించారు. అందుకంటాడు, ఇల్లు కట్టువారే నిషేధించబడిన రాయి ఇది. అంటే ఇల్లు ఎవరు కడుతున్నారట? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు అప్పట్లో దేవుని సంఘాన్ని నడిపించేవారు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును వాళ్ళని నడిపించేవారు. ఇప్పుడు అంటున్నాడు, ఇల్లు కట్టువారే ఆ రాయిని నిషేధించారు. కానీ ఆ రాయే మూలరాయిగా మార్చబడింది. ఆ రాయే మూలరాయే ప్రభుని యేసుక్రీస్తు. అది సజీవమైన రాయి అని అంటూ ఇప్పుడు అంటున్నాడు. రండి, ఆ పేతురు రాసిన పత్రికలు అంటున్నాడు, ఎవరు ఈ ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అని అంటే మొట్టమొదటిగా ఆ రాయి యొద్దకు వచ్చిన వారు మాత్రమే, ఆ రాయిని తెలుసుకున్న వారు మాత్రమే, ఆ రాయి యొద్ద మొరపెట్టిన వారు మాత్రమే, ఆ సజీవమైన రాయి అనుభవాన్ని తెలుసుకున్న వారు మాత్రమే ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తారు. అటు వారు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తే అప్పుడు ఆత్మ సంబంధమైన బలులు ప్రభువుకి ఇష్టంగా మార్చబడతాయి. ఆయన లేకుండా, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ప్రభు సన్నిధిలో మారు మనసు పొందకుండా, ప్రభు సన్నిధిలో నీ పాపములు ఒప్పుకోకుండా, ప్రభు సన్నిధిలో నిన్ను నీవు కుమ్మరించుకోకుండా, ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందకుండా, ఆదివారం మందిరానికి వచ్చి నువ్వెన్ని చప్పట్లు కొట్టినా, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని కానుకలు వేసినా, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని మొక్కుబళ్ళు పట్టిన అంటున్నాడు, ఆ రాయి వద్దకు వచ్చిన వారై. ఏ రాయి అది? సజీవమైన రాయి. సంఘానికి తెలియజేస్తున్నాడండి, సమాజానికి కాదు. ఇది ఆత్మ సంబంధమైన బలులు అర్పించే నీవు ఆ రాయి దగ్గర నిలబడుతున్నావా? ఆ ప్రభుని యేసుక్రీస్తుని అనునిత్యము కనుగొనగలుగుతున్నావా? ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గర అనునిత్యము ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గర అనునిత్యము మోకరించగలుగుతున్నావా? ఇవి అంటున్నాడు కదా, అక్కడ అంటున్నాడు, ఆ సజీవమైన రాయి వద్దకి రావాలంటున్నాడు. రెండవదిగా చూద్దాం, ఎలా ఉండాలంట? మీరును సజీవమైన రాళ్ల వలె నుండి అని అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? 5వ వచనం చివరిలో చూడండి, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. చాలు. ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలంటే సంఘములో ప్రతి వాళ్ళు కూడా ఏమవ్వాలంట? సజీవమైన రాళ్ల వలె మార్చబడి. చూడండి, అందరూ చూడండి, ఇది మూలరాయి. ఎవరు ఆ మూలరాయి? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మూలరాయిని ప్రకటిస్తున్న ఈ రాయి ఎవరు? సజీవమైన రాయి. ఆయన సజీవమైన రాయి కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారు ఎవరు? ఆయన కూడా సజీవమైన రాయి. ఎందుకంటే ఈ సజీవమైన రాయిని పాస్టర్ గారు అంటుకొని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పాస్టర్ గారి ద్వారా మనం ఏం చేయాలి చెప్పండి? మనము కూడా సజీవమైన రాళ్లగా మార్చబడాలి. ఎలాగనంటే ప్రభుని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుకోవడం ద్వారా, మన పాపములు దేవునికి అప్పగించడం ద్వారా, మళ్ళీ మనము ప్రభు దగ్గర సమర్పించుకోవడం ద్వారా. ఇప్పుడు చూడండి, ఈయన తర్వాత నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను సజీవమైన రాయి. ఇప్పుడు నా తర్వాత ఎవరు? లక్కీ. వాడు సజీవమైన రాయిగా మార్చబడి నాకు అంటుకోవాలి. తర్వాత రాజేష్, తర్వాత మహేష్, తర్వాత మనందరం కూడా ఆత్మ సంబంధమైన రాళ్ళుగా ఒకదాని ఒకటి పేర్చబడిన తర్వాత రాయి 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 పేర్చబడిన తర్వాత ఏమవుద్దంట?
ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడిద్ది. మన మందిరము కట్టాం, కానీ ఇప్పుడు ఏం కట్టాలి? లోపల ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలి. ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో ప్రతి రాయి కూడా ప్రభుకి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. ఎలా? మన సజీవమైన రాళ్ళ వలంటే ఎలాగవుద్ది అంటే, ఆ సజీవమైన రాయితో అంటు కట్టబడినప్పుడు, ఆ సజీవమైన రాయితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ప్రభుని యేసుక్రీస్తు అనబడిన ఆ సజీవమైన రాయికి ఆనుకొని జీవించినప్పుడు మనం కూడా సజీవమైన రాళ్ల వలె మార్చబడతాం పిల్లరా. నువ్వు సజీవమైన రాయి వలె మార్చబడకుండా, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా నువ్వు ఎన్ని ఆత్మ సంబంధమైన బలులు అర్పించినా అవి వ్యర్థమే. నువ్వు ఎన్ని ఆత్మ సంబంధమైన బలులు ప్రభుకి అర్పించినా అవి వ్యర్థమే పిల్లరా. నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు, నేను ప్రార్థనాపరుడు అనుకుంటున్నావు. ఆ రాయి నువ్వు కలిగి ఉంటేనే ఆ ప్రార్థన దేవునికి ఆత్మ సంబంధమైన బలి. నేను నా శరీరమును దేవుని ఎస్, నీ శరీరమును సమర్పించుకున్నావు అని అంటే ఆ ఆత్మ సంబంధమైన రాయికి నువ్వు అంటుకోవాలి. అప్పుడే ఈ శరీర యాగముగా నీవు సమర్పించుకున్న ఆ ఆత్మ సంబంధమైన బలియాగము దేవునికి ఇష్టంగా మార్చబడింది. ఎస్, నువ్వు కానుకలు ఇస్తున్నావు, నువ్వు ముందు ఆ రాయిని ఎరిగి ఉండాలి, ఆ రాయిని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా దేవుడికి ఇంపైన సువాసనగా మార్చబడిద్ది. నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావు, క్రీస్తు లేకుండా నువ్వు ఆతిథ్యం ఇచ్చినా సరే ఆతిథ్యం వ్యర్థమే. అక్కడ అంటున్నాడు చూడండి, 4వ వచనం 5వ వచనం మొట్టమొదటిలో, యేసు క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా అండి? అంటే మన ప్రతి ఆత్మ సంబంధం బలి ఎవరి ద్వారా అర్పించాలంట? యేసు క్రీస్తు ద్వారా. ఎవరికి? దేవునికి. అర్థమైందా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనం ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అది మనం ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఏం ప్రార్థన చేస్తాము? యేసుక్రీస్తు నామములో అని అంటాం కదా. అంటే యేసు లేకుండా